హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ 6th క్లాస్లోని 7th చాప్టర్ అయినటువంటి సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం. మనకు సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ లెసన్ అండి ఇది. అండ్ ఈ టాపిక్కి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే ఈరోజు నేర్చుకుందాం. అండ్ ఎవరైనా ఎస్టీటీ వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ చూస్తున్నట్లయితే వీడియోని మాత్రం ఖచ్చితంగా ఇద్దరికి కూడా యూస్ అవుతుందండి. అండ్ టెట్ ఆర్ డిఎస్సి కూడా చాలా యూస్ఫుల్ అయ్యి కంటెంట్ ఇది మనకి సోషల్ నుండి. మ్యాక్సిమం మనము పోయినసారి ఒకసారి టెట్లో కనుక గమనించినట్లుగా అయితే చాలా మార్క్స్ మనకి ఇందులో నుంచి 2 or 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. ఎవరైనా వన్స్ ఒకసారి చూడండి ప్రీవియస్గా ఉండే పేపర్స్ని. సో వీడియోని స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన హైప్ అనేది ఉంటుంది, సో దాన్ని చేసేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మీ నుండి నేను లైక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తానండి. లైక్ అనేది ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే మన క్లాస్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ నాకు కూడా కొద్దిగా బూస్టప్గా ఉంటుంది మీరు లైక్ చేస్తే. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టాపిక్లో మనకు క్వశ్చన్స్ అన్నీ ఎక్కువగా గణాల గురించి అడుగుతారు. అంటే మనకు గణరాజ్యం గురించి, భాగా అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా కొద్దిగా ఇంపార్టెంట్గా ఉండేవి, కన్ఫ్యూజ్డ్గా ఉండేవండి. సో 1 or 2 టైమ్స్ ఇక్కడ ఉండే క్వశ్చన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బుద్ధుడు మహావీరుడు దీనికి చెందినవారు. బుద్ధుడు అలాగే మహావీరుడు దేనికి చెందినవారంటే గణ అనే దానికి చెందినవారు, గణ. నెక్స్ట్ క్వశ్చన్, మగధ సామ్రాజ్యానికి ఉత్తరాన ఉన్న గణరాజ్యము. మగధ సామ్రాజ్యానికి ఉత్తరాన, సో మనకు అన్నిట్లకల్లా మగధ సామ్రాజ్యానికి ఉత్తరాన ఉన్న గణరాజ్యం వచ్చేసి వజ్జి. ఆన్సర్ వజ్జి. భాగా అంటే వ్యవసాయ ఉత్పత్తిలో ఎన్నవ వంతు. భాగా అంటే ఇప్పుడు మనకు వ్యవసాయ ఉత్పత్తిలో ఎన్నవ వంతుగా ఉంటుందంటే 1:6 విధంగా అయితే ఉంటుంది, 1/6వ వంతు. భాగా అంటే వ్యవసాయ ఉత్పత్తిలో 1/6వ వంతు. నెక్స్ట్ 4th వన్ చూడండి, గంగా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదము. గంగా నదికి ఇరువైపులా, 2 వైపులా విస్తరించిన జనపదము. ఆన్సర్ మగధ. గంగా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదము మగధ. నెక్స్ట్, మగధ సామ్రాజ్యానికి సంబంధించి సరైనది. మగధ సామ్రాజ్యానికి సరైనది ఆన్సర్ వచ్చేసి మగధను పరిపాలించిన వారిలో మహాపద్మానంద అనేది ఒకరు. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఇది మనకు సి ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. మగధను పరిపాలించిన వారిలో మహాపద్మానంద ఒకరు. 6th క్వశ్చన్, మగధ సామ్రాజ్యము ఈ రాజు పరిపాలనలో వాయువ్యం నుండి ఒడిస్సా వరకు విస్తరించింది. మగధ సామ్రాజ్యము ఈ రాజు పరిపాలనలో వాయువ్యం నుండి ఒడిస్సా వరకు విస్తరించింది. ఆన్సర్ మహాపద్మానందుడు. మహాపద్మానందుడు. నెక్స్ట్ వన్, అజాతశత్రువు ఎవరి కుమారుడు. అజాతశత్రువు అనేది ఎవరి కుమారుడు. బింబిసారుని కుమారుడు. మనకు అజాతశత్రువు అనేది కుమారుడండి. సో అజాతశత్రువు ఎవరి కుమారుడు ఇక్కడ? బింబిసారుడి యొక్క కుమారుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన రాజులలో ఒకరు మగధను పరిపాలించలేదండి. ఇక్కడ ఇచ్చిన రాజులలో ఒకరు మగధను పరిపాలించలేదు. సో అజీవాకా అనే ఆయన ఈ యొక్క మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించలేదు. సో మనకు టెట్ అనేది సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు అప్ టు 45 days మ్యాక్సిమం ఇవ్వచ్చండి. సో లాస్ట్ ఇయర్ని గుర్తుంచుకొని చేసిన మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ కాకుండా ఖచ్చితంగా టైంని యూజ్ చేసుకోండి. ప్రతి బిట్ని కూడా మీరు వదిలేయకండి. ఎందుకంటే సామెత అంటారు కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందో అనేసి. అలా ఇన్ కేస్ మీరు రివిజన్గా టెక్స్ట్ బుక్ని మెయిన్ ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి క్వశ్చన్స్ లైక్ మీరు అది ఏదైనా పబ్లికేషన్స్ నుండి ఎగ్జామ్స్ సిరీస్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, మ్యాక్సిమం అవి ఎక్కువగా చేస్తూ ఉండండి. నెక్స్ట్ 9th క్వశ్చన్, తప్పుగా జత చేసిన దానిని గుర్తించండి. తప్పుగా జత చేసిన దానిని గుర్తించండి. భర్తుక వృత్తి పనివారు అనేది మనకు తప్పు అండి. భర్తుక అనేది వృత్తి పనివారు, ఇది తప్పు. నెక్స్ట్, అయోధ్య ఈ జనపదానికి చెందినది. అయోధ్య ఈ జనపదానికి చెందినది. ఆన్సర్ కోసల. కోసల. గృహపతి అంటే ఎవరు? గృహపతి అంటే భూ యజమానులను గ్రామ పెద్దనే గృహపతి అంటారు. భూ యజమానులు గ్రామ పెద్దను గృహపతి అంటారు. క్రింది వాటిలో మహాజనపదం కానిది. క్రింది వాటిలో మహాజనపదం కానిది. ఆన్సర్ ప్రతిష్టానపురం అనేది ఇదొక మహాజనపదం కాదు. మహాజనపదాలలోని భూ యజమానులు ఎవరు?
సో మనకు మహాజనపదాల్లోని భూ యజమానులే గృహపతి అంటారు. ఆన్సర్ గృహపతి. 14th క్వశ్చన్, భారతదేశంలో దక్షిణాన ఉన్న జనపదము. భారతదేశంలో ఉత్తరాన కాదండి, దక్షిణాన ఉన్న జనపదాన్ని అస్మక అంటారు. దక్షిణాన ఉన్న జనపదం అస్మక. నెక్స్ట్, హిమాలయాల నుండి ఒండ్రుమట్టిని తెచ్చే ఈ నదులు ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. హిమాలయాల నుండి ఒండ్రుమట్టిని తెచ్చే ఈ నదులు ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. సో ఆన్సర్ గంగా, యమున అనేవి ఏడాది పొడవునా ప్రవహించే నదులు. 16, మగధ మహాజనపదం యొక్క రాజధాని. మగధ మహాజనపదం అని యొక్క రాజధాని రాజగృహ. మగధ యొక్క రాజధాని రాజగృహ. నెక్స్ట్ క్వశ్చన్, మగధ యొక్క ఏ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. మగధ సామ్రాజ్యం యొక్క ఆ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు మనకి ఏది ఎక్కువ ఉండేవంటే దక్షిణాన దిక్కున అయితే మనకి ఇనుప ఖనిజాల నిక్షేపాలు అనేవి ఎక్కువగా ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్, వజ్జీ మహాజనపదం ఏ రాజ్యానికి ఉత్తర దిశలో ఉండేది. వజ్జీ మహాజనపదము ఏ రాజ్యానికి ఉత్తర దిశలో ఉండేదంటే మగధ సామ్రాజ్యానికి. చూడండి, వజ్జీ మహాజనపదం మగధ రాజ్యానికి ఉత్తర దిశలో ఉండేది. నెక్స్ట్, గణాలకు చెందిన వీరు ప్రఖ్యాత బోధకులుగా పేరు పొందారు. గణాలకు చెందిన వీరు ప్రఖ్యాత బోధకులుగా పేరు పొందారు. సో ఆన్సర్ మహావీరుడు, బుద్ధుడు ఇద్దరు కూడా ప్రఖ్యాత బోధకులుగా పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, నేటి గుజరాత్ ప్రాంతంలో ఉన్న ఆనాటి జనపదం ఏది. నేటి గుజరాత్ ప్రాంతంలో ఉన్న ఆనాటి జనపదమే అవంతి. ఇప్పుడు ప్రస్తుతం గుజరాత్ ప్రాంతంలో ఉన్న జనపదము అవంతి. నెక్స్ట్ వన్, గణరాజ్యంగా ఉన్న జనపదం ఏది. గణరాజ్యంగా ఉన్న జనపదము వజ్జి. ఆన్సర్ వజ్జి. నెక్స్ట్ క్వశ్చన్, మగధ ఏ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. మగధ ఏ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. ఆన్సర్ గంగా. మొత్తం జనపదాల సంఖ్య. మొత్తం జనపదాల సంఖ్య 16. ఎన్ని జనపదాలు ఉండేవండి? 16. 24th క్వశ్చన్, గంగా సింధు మైదాన ప్రాంతం భారతదేశానికి ఈ వైపున విస్తరించి ఉంది. గంగా సింధు మైదాన ప్రాంతము భారతదేశానికి ఏ వైపున విస్తరించి ఉందంటే ఉత్తరాన విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జీవనది అంటే ఏమిటి. జీవనది అంటే సంవత్సరం పొడవునా ప్రవహించే నదినే మనము జీవనది అంటారు. ఏడాది పొడవునా ప్రవహించే నదిని జీవనది అంటారు. నెక్స్ట్ వన్, జీవనదికి ఉదాహరణలు తెలపండి. సో మనకు జీవనదికి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ గంగా, సింధు, బ్రహ్మపుత్ర ఈ నదులన్నీ కూడా మనకు జీవనదికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నేటి ఉత్తరప్రదేశ్లో లేని మహాజనపదం ఏది. నేటి ఉత్తరప్రదేశ్లోని లేని మహాజనపదం ఏది. సో ఆన్సర్ అంగా. ఈ అంగా అనేది ఉత్తరప్రదేశ్లో లేని మహాజనపదము. 28th క్వశ్చన్, సాంచి స్తూపం వీరికి సంబంధించినది. సాంచి స్తూపము వీరికి సంబంధించినది. బౌద్ధులకి సంబంధించింది సాంచి స్తూపము. లాస్ట్ బిట్, గృహపతులు చెల్లించిన పన్ను ఏది. గృహపతులు చెల్లించిన పన్ను ఏది. ఆన్సర్ భాగా. భాగా గృహపతులు చెల్లించిన పన్ను. సో ఇదండి మనకు సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావానికి సంబంధించిన 29 వరకు అయితే క్వశ్చన్స్ అయితే మీరు నేర్చుకున్నారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా యూజ్ అయిందనేసి అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మనకు సెమిస్టర్ 2 కూడా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ 10th క్లాస్ సంబంధించిన అంటే న్యూ సిలబస్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాం. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.